హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. చాలా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే సండే. సో ఇంకా మామూలప్పుడైతే వీకెండ్ ఇది అని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా పిల్లలకైతే స్కూల్ హాలిడేస్ కదా, సో కొంచెం లేట్గా అయితే నిద్రలేస్తాం అనమాట. అలాగే కిడ్స్ రొటీన్ అనేది కూడా నేను త్వరలోనే షేర్ చేసుకుంటాను, దానికోసం కూడా ఆలోచించాను. ఇంకా అలాగే ఇవాళ సండే కాబట్టి పక్క వాషింగ్ మిషన్ అయితే అవుతున్నది. ఇంకా పిల్లలు ఎవరు నిద్ర లేవలేదు అనమాట, పడుకున్నారు. సో ఈలోకి సెల్ఫ్ కేర్ అనేది తీసుకుందామని చెప్పి, జుట్టు అయితే హెయిర్ ఫాల్ అనేది బాగా అవుతున్నదండి ఇక్కడ వాటర్ వల్ల. సో దానికోసం అని చెప్పి హెన్నా పెట్టుకుంటే మంచిది అన్నారు. సో నేనైతే నిన్న తీసుకొచ్చాను, బంజారాస్ బ్లాక్ హెన్నా అయితే తీసుకొచ్చాను అనమాట. అదైతే నైట్ అంతా కూడా నానబెట్టేసి ఉంచేయాలన్నారు. సో ఇలాగైతే మొత్తం కలుపుకున్నాను. దీంట్లో అయితే పెరుగు లేదా లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి. టీ డికాషన్ యాడ్ చేసుకొని నైట్ అంతా కూడా అలాగే రెస్ట్ ఇచ్చి వదిలేసాను దానికి. సో ఇప్పుడైతే మొత్తం హెయిర్ అంతా కూడా రూట్స్ దగ్గర నుంచి కూడా అప్లై చేసుకోవాలి. ఇది ఆయిలీ హెయిర్కి పెట్టుకోకూడదు, నార్మల్గా హెడ్ బాత్ చేసిన హెయిర్ ఉంటుంది కదా, డ్రై హెయిర్, దానికే పెట్టుకుంటే బాగా పడుతుంది అనమాట. ఇంకా అలాగే మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాము, చూసారా? నిన్న మార్కెట్ అయింది, సో అక్కడికి వెళ్ళి మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాము. ఇంకా దీంతో ఆవకాయ అయితే పెట్టాలి ఇవాళ. ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేసుకుంటాను. మీరేం చేస్తున్నారు? సండే స్పెషల్స్ ఆవకాయ అయితే పెట్టేశారా మీరు కూడా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. సరే, ఇక్కడైతే మా గులాబీ మొక్కకి చక్కగా పువ్వులు అనేవి వచ్చాయన్నమాట. బోల్డ్ చిన్న చిన్న గులాబీలు అయితే వచ్చాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడైతే హెన్నా పెట్టుకోవడానికి ముందు జుట్టు అంతా కూడా చిక్కులు లేకుండా తీసేసుకోవాలి. తీసుకుని మొత్తం ఒక్కొక్క పాయ దగ్గర నుంచి కూడా హెన్నా అనేది మొత్తం లోపల వరకు కూడా అప్లై చేసుకోవాలి. ఇది మనం ఒక్కళ్ళం పెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది, ఎవరైనా హెల్ప్ ఉంటే పెట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. నాకైతే మా అమ్మగారు పెట్టారనమాట. చిన్నప్పుడు ఎప్పుడో ఇలాగ కృష్ణుడి పిలక టైప్లో కట్టారు, అదేమో ఇప్పుడు మా తమ్ముడు కట్టింది నా మీద మళ్ళీ ప్రయోగం చేసింది అనమాట. సో మొత్తానికి హెన్నా అయితే పెట్టుకోవడం కంప్లీట్ అయితే అయిపోయింది. మొత్తం అంతా కూడా రూట్స్ దగ్గర నుంచి కూడా మొత్తం అప్లై చేసేసుకోవాలి. సో ఇప్పుడే హెన్నా పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చిన్నప్పుడు మా అమ్మగారు మా తమ్ముడికి ఇలా వేసేవారు, ముడి జుట్టు ఎక్కువ ఉండేదని. ఇప్పుడు మళ్ళీ నాకు వేసారనమాట. అచ్చం బుద్ధుడిలాగా ఉన్నానని పైగా తిరిగి నవ్వుతున్నారు అనమాట. సో ఇంకా హెన్నా అయితే మొత్తం ఇలా ఒక నాట్ వేసి మొత్తం దాని చుట్టూరి కూడా ఇలా మొత్తం కొంచెం కొంచెం పాయలు అనేవి తీసుకుని పెట్టేసుకున్నాను. హెన్నా పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకొని ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. సో ఇక్కడైతే ట్యాన్ ప్యాక్ కూడా వేసుకున్నాను, కాఫీ పొడి, పంచదారను. మీకు కావాలనుకుంటే లెమన్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఆ ప్లేస్లో వాటర్ వేసేసి మీరు స్క్రబ్ చేసేసుకోవచ్చు ఫేస్ని. చూసారు కదా, ట్యాన్ ప్యాక్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడే. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతేను. ఇంకా ఓన్లీ ఫేస్ మీద కాక ఇక్కడ ఎల్బోస్ దగ్గర, ముడుకులకి, వీటన్నిటికి కూడా ఇదైతే రాసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకు కూడా రాయొచ్చు, పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు దీనివల్ల అయితేనో. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాటితోనే కదా చేసుకునేది. సో దానివల్ల అయితే భయపడి ఇదవ్వకండి చూసి. సో ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను. ఇంక ఇక్కడ పూజ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది. స్నానం అది చేసుకొచ్చి పూజ చేసేసుకున్నాను. ఇంకా అలాగే ఈ మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాం అనమాట, దేవుడికి నైవేద్యం పెట్టాము. ఇవి ఏంటో వేరే రకంలాగా ఉన్నాయన్నమాట, కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. అలాగే ఇంకా బంగినపిల్లి మ్యాంగోస్ కూడా తీసుకుని వచ్చాం అనమాట. మొన్న మార్కెట్ అయింది కదా, అక్కడైతే తీసుకున్నాము. మీరు మ్యాంగోస్ తిన్నారా లేదా? ఇంకా అలాగే కర్రీ కోసం అని చెప్పి దొండకాయ ఇంకా ఉల్లిపాయ ఫ్రై అయితే చేసేసాం అనమాట. సండేనే కదా, ఇంకా పెద్ద ఎక్కువ ఈ పనులన్నీ ఆవకాయ పని అది ఉందని ఎక్కువ చేయలేదు. సో ఇంక ఇక్కడైతే ఆవకాయకి అయితే ముందుగా మామిడికాయనైతే కడిగేసుకుని బాగా క్లాత్ పెట్టి తుడుచుకుని దాన్ని అయితే ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. లోపల ఉన్న జీడి ఇంకా ఒక పేపర్ లాగా ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలి. ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల.
ఇంక చూసారు కదా, ఇలా ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు. సో మేమైతే ఈ సైజులో అయితే తీసుకున్నాం ముక్కలన్నీ కూడాను. కడిగిన తర్వాత ఎక్కడా కూడా నీళ్ళు తడి లేకుండా మొత్తం ఇవన్నీ కూడా బాగా నీట్గా తుడుచుకోవాలి. ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్లుగా 3 కప్పుల మామిడికాయ ముక్కలకి 2 కప్పుల కారం, 2 కప్పుల ఆవపొడి, అలాగే 1 కప్పు ఉప్పు, ఇంకా 2 కప్పుల బెల్లం అయితే తీసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి ఈ కలుపుకునేటప్పుడే కొంచెం మెంతులు, అలాగే నూనె అనేది యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా పెద్ద పళ్ళెంలో మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి బాగా. అందులో ముక్కలైతే వేసుకుని డబ్బాలో పెట్టేసుకోవడమే. ముక్కలన్నిటికి పట్టేలాగా కారం అవన్నీ కూడా బాగా అయితే మిక్స్ చేసుకుని దీన్ని అయితే ఒక 3 రోజులు డబ్బాలో పెట్టుకోవాలి. తర్వాత ఊట అనేది వచ్చిన తర్వాత ముక్కలు వేరేగా, ఊట వేరేగా ఒక 3 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత రెండింటిని యాడ్ చేసుకుంటే ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. బూజు అది రాకుండా పచ్చడి అనేది మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
సో చూసారు కదా, వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.